ఫ్రెండ్స్, వెల్కమ్ టు GuruTechInTelugu యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రియల్మీ పవర్ బ్యాంక్ 2000mAh ఒక అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉండేది రియల్మీ పవర్ బ్యాంక్ 2 ఒక బాక్స్ అయితే ఇదే. మీకు పైన బ్లాక్ కలర్ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మీకు 2 కలర్స్, ఈ పవర్ బ్యాంక్ 2 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. బ్లాక్ అండ్ ఎల్లో కలర్ అయితే అవైలబిలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను అన్బాక్స్ చేసి వచ్చేసి బ్లాక్ కలర్. మీకు బాక్స్ మీద ఏమైనా అయితే చూద్దాం. పైన వచ్చేసి పవర్ బ్యాంక్ డిజైన్ అయితే ఉంది. మీకు ఇటు సైడ్ రియల్మీ నేమ్ అయితే ఉంది. డౌన్ సైడ్ ఏం లేవు. మీకు బ్యాక్ సైడ్కి వచ్చేసరికి వీళ్ళు కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి మీకు 20,000mAh పవర్ బ్యాంక్, బట్ దీని యూజబుల్ కెపాసిటీ వచ్చి 13,000mAh మాత్రమే వస్తుంది. మీకు దీని ప్రైజింగ్స్ వచ్చేసరికి 2,499 అయితే ఉంటుంది. మీకు ఇది ఆన్లైన్లో వచ్చేసి 1499కి అయితే అవైలబిలిటీ ఉంటుంది. అంటే దాదాపు 1,500కి అయితే అవైలబిలిటీ అయితే ఉంది. ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి ఇచ్చారో చూద్దాం. మీకు బాక్స్ ఓపెన్ చేస్తేనే పైన రియల్మీ పవర్ బ్యాంక్ అయితే ఉంది. ఇంకేమేమి వచ్చాయో చూద్దాం. మీకు రియల్మీ పవర్ బ్యాంక్ యూజర్ మాన్యువల్ అండ్ 2-in-1 కేబుల్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేశారు. మీరు మళ్ళీ సపరేట్ కేబుల్ అయితే కొనాల్సిన అవసరం లేదు. బట్ కేబుల్ కూడా కొంచెం క్వాలిటీ అయితే మెయింటైన్ అయితే చేశారు. చూడండి, యూఎస్బీ నుంచి మామూలు మీకు మైక్రో యూఎస్బీ టైప్ సి అయితే వస్తుంది. మీకు మైక్రో యూఎస్బీ 2-in-1 కేబుల్ అయితే వస్తుంది. మీకు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పవర్ బ్యాంక్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉండేది రియల్మీ 20,000mAh 2i మోడల్ పవర్ బ్యాంక్ అయితే ఇదే. మీకు ఇది వచ్చేసి చూడండి, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పైన వచ్చేసి వీళ్ళు రియల్మీ అని బ్లాక్ మీద ఎల్లో నేమ్ మెన్షన్ అయితే చేశారు. ఇది 2 కలర్స్లో ఉంటుంది. మీకు ఇది ప్యూర్ బ్లాక్ కాకుండా మీకు ఎల్లో కలర్ అయితే వస్తుంది. ఎల్లో అంతగా అయితే బాగోదు, సో బ్లాక్ అయితే ట్రై చేయండి. మీకు ఎల్లో నచ్చితే ఎల్లో అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం బ్లాక్ కలర్ అయితేనే బాగుంటుంది. మీకు దీని పైన వచ్చేసి చూడండి, మీకు బిల్డ్ క్వాలిటీ, డిజైన్ అండ్ ఫినిషింగ్ అయితే నీట్గా ఇచ్చేసారు. మీకు పైన రఫ్ సర్ఫేస్ అయితే ఇచ్చేసారు. చూడండి, అంటే మీకు చేతిలో పట్టుకున్న గ్రిప్ ఉండేదానికి, అంటే ఇది వెయిట్ వచ్చేసి 495 గ్రామ్స్ ఉంటుంది. దాదాపు 500 గ్రామ్స్ అయితే వెయిట్ ఉంటుంది. కాబట్టి మీకు గ్రిప్ కోసం అనేది వీళ్ళు మొత్తం పైన అంతా రఫ్ సర్ఫేస్ అయితే ఇచ్చేసారు. చూడండి, మొత్తం రఫ్ అయితే ఇచ్చారు. మీకు నైస్ అయిన ఉంటే కొంచెం జారే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు డైరెక్ట్ అంతా రఫ్ సర్ఫేస్ అయితే నీట్గా ఇచ్చేసారు. మీకు లోగో అనేది చాలా పెద్దగా అయితే ఇచ్చేసారు. చూడండి, ఫ్రంట్ సైడ్ రియల్మీ లోగో అని ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏం లేదు. మీకు డౌన్ సైడ్ వచ్చేసి చూడండి 20,000mAh అని ఇచ్చేసి మిగిలిన మాన్యువల్స్ అయితే కింద అయితే చాలా అయితే ఇచ్చేసారు. చూడండి, ఇంకా మీకు పైకి వచ్చేసరికి మీకు మొత్తం ఇది USB 1 మైక్రో టైప్ సి వస్తుంది. ఇది మైక్రో యూఎస్బీ అయితే తీసేసినారు. మీకు డైరెక్ట్ యూఎస్బీ ప్లస్ టైప్ సితో వస్తుంది. మీకు పవర్ ఆన్ బటన్ ఇచ్చేసారు. మీకు ఇది 3-way అవుట్పుట్ వస్తుందండి. మీరు టైప్ సి నుంచి అయినా ఛార్జ్ చేసుకోవచ్చు. యూఎస్బీ కేబుల్ నుంచి 2 కేబుల్స్ మొత్తం 3 దాంట్లో మీరు మీ మొబైల్స్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మీకు దీనికి ఛార్జ్ చేయాలంటే టైప్ సి పోర్ట్ అయితే యూస్ చేయాలి. మీకు ఇది వచ్చేసి పవర్ ఆన్ బటన్. ఇక్కడ 3-4 LED ఇండికేటర్ లైట్స్ అయితే వస్తున్నాయి. చూడండి, మనం పవర్ ఆన్ చేసినప్పుడు ఇవి 4 అనేది ఇండికేట్ అయితే అవుతుంది. మీకు చూడండి, మీకు బ్యాటరీ ఇప్పుడు మీకు అదే ఫుల్ ఉంటే మీకు 4 LEDs అయితే బ్లింక్ అవుతాయి. మీకు అక్కడ నుంచి ఒక్కొక్కటి డౌన్ అవుతూ వస్తుంటాయి. కాబట్టి మీ పవర్ బ్యాంక్ బ్యాటరీ వచ్చేసి డ్రైన్ అవుతూ ఉన్నట్టు. మీకు 0కి వస్తే ఇక్కడికి వచ్చేసి మీకు మొత్తం పవర్ బ్యాంక్ బ్యాటరీ అయితే డ్రై అయితే అయినట్టు. అంటే మీకు మొత్తం పవర్ బ్యాంక్లో ఛార్జ్ అయితే అయిపోయినట్టు. మీకు దీని స్పెసిఫికేషన్ చెప్తా చూడండి. ఇది వచ్చేసి మీకు 18 watts క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అంటే మీకు ఛార్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ మీ మొబైల్ 18 watt కెపాసిటీ ఉంటే మీ మొబైల్ 18 watts కెపాసిటీతో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇది టైప్ సి కేబుల్ క్విక్ ఛార్జింగ్ 2-way వస్తుంది. అదే మీకు ఛార్జ్ చేసుకోవచ్చు, రిటర్న్ ఛార్జ్ చేసుకోవచ్చు. మీకు సర్క్యూట్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అంటే మీకు సర్క్యూట్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు కానీ మీ మొబైల్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇది సర్క్యూట్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. మీకు ఇది ట్రిపుల్ అవుట్పుట్ వస్తుంది. మీకు ఇది వచ్చేసి మీకు లో కరెంట్ మోడ్ కూడా వస్తుంది. దీంతో ఒక స్పెసిఫికేషన్ ఫర్ ద ఐఓటీ డివైజెస్ బికాస్ ఆఫ్ ఎందుకంటే మీరు ఛార్జింగ్ మీకు 18 watts అనేది మీకు కొన్ని హెడ్ ఫోన్స్ కానీ, మీకు మామూలుగా రియల్మీ బ్యాండ్స్ కానీ, మీకు ఎంఐ బ్యాండ్స్ కానీ, ఇవన్నీ 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయవు. మీకు క్విక్ ఛార్జింగ్ అంటే మీకు ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్కి పెడితే అది బ్యాటరీ లైఫ్ అనేది చాలా తక్కువ రోజులకి బ్యాటరీ లైఫ్ అనేది సరిగా రాదు. కాబట్టి మీకు వీళ్ళు లో కరెంట్ నైసింగ్ మోడ్ అయితే ఇచ్చేసారు. మీకు దీనివల్ల మీకు కొన్ని ఐఓటీ డివైస్కి కొంచెం క్విక్ ఛార్జింగ్ కాకుండా దానికి కావాల్సినంత MAHతో ఛార్జ్ చేసుకుంటే మీకు బ్యాటరీ లైఫ్ లైఫ్ అనేది అదైతే ఎక్కువ అయితే వస్తుంది. మీకు దీని ఛార్జింగ్ టైమ్స్ అయితే చెప్తా చూడండి. దీని ఛార్జింగ్ ఫుల్ చేయాలంటే మీరు ఈ పవర్ బ్యాంక్ 0 to 100% 20,000mAh ఛార్జ్ చేయాలంటే మీకు దాదాపు 12 hours అబోవ్ అయితే పడుతుంది. బికాస్ ఆఫ్ మీకు 18 watts అయినా బట్ 12 hours అయితే పడుతుంది. 12 hours ఇంకా పైన అయితే పడుతుంది. మీకు అదే ఒక మొబైల్ మీరు ఛార్జ్ చేసుకోవాలంటే మీకు చెప్తా చూడండి, మొత్తం మీకు 18 watts కాబట్టి మీకు 18 watts క్విక్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. మీకు మీ మొబైల్స్ ఐఓటీ మీ మొబైల్స్ 18 watts సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ 2 amps అయినా పర్లేదు. మీ మొబైల్ 18 watts బిలోనే ఛార్జ్ అయితే ఎక్కుతుంది. మీకు 3,000mAh
మొబైల్ మీరు 3000 mAh మొబైల్ తీసుకుంటే అది వచ్చేసి మీకు ఈ పవర్ బ్యాంక్ 0 to 100% ఉండేటప్పుడు మీరు దాదాపు 5 టైమ్స్ అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అదే మీకు 4000 mAh వచ్చేది మీకు 3.5 టైమ్ అయితే ఛార్జ్ చేసుకోండి. 3 టైమ్ ఫుల్ చేసి మళ్ళీ హాఫ్ అయితే చేయొచ్చు. అదే మీకు 5000 mAh బ్యాటరీ అయితే మీకు 2 టైమ్స్ ఫుల్ ఛార్జ్ చేసి మళ్ళీ మీరు దాదాపు థర్డ్ టైం కూడా ఆల్మోస్ట్ 80% అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అంటే 2.2 దాదాపు దగ్గర 3 టైమ్స్ చేసుకోవచ్చు 5000 mAh బ్యాటరీతో అయితే. మీకు ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగా వస్తుంది. నేను కొన్ని డేస్ అయితే యూజ్ అయితే చేశాను. బికాస్ ఆఫ్ మీకు రియల్మీ కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్స్ అనేది కూడా కొంచెం లాంగ్ లైఫ్ అయితే సర్వీస్ వస్తుంది. ఇది 6 months వ్యారంటీతో మాత్రమే వస్తుంది. మీకు మార్కెట్లో 20,000 mAh 1500లో లాట్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. కానీ బట్ మీకు ఆ వేరియంట్స్ కన్నా కొంచెం మిగిలిన కంపేర్ చేసుకుంటే కొంచెం రియల్మీ అనేది అయితే మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. బికాస్ ఆఫ్ మీకు ఇదే ఎంఐలో వచ్చేసి ఎంఐ 3i పవర్ బ్యాంక్ 20,000 mAh అనే పవర్ బ్యాంక్ ఒకటైతే ఉంది. అది దీనికన్నా 200 ప్రైస్ అయితే ఇంక్రీజ్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఒక 100-200 ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. బట్ దీనికి డిఫరెన్స్ వచ్చేసి నీకు ఆల్మోస్ట్ ఛార్జింగ్ కానీ బ్యాటరీ బ్యాకప్ కానీ టైమింగ్స్ కానీ ఆల్మోస్ట్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి. బట్ ఒక 2 చేంజెస్ మాత్రమే దీనికి అయితే ఉంటాయి. అది 12 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇది 14 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్తో అవుతుంది. మీకు మైక్రో యూఎస్బి మీకు ఈ 3 కాకుండా ఇంకొక మామూలు మనం మైక్రో యూఎస్బి కేబుల్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఛార్జింగ్ కోసం. అది ఛార్జ్ చేసుకోవచ్చు. మిగిలిన 3 అదే మీకు 2 సపోర్ట్ చేస్తూ అదొకటి సింగిల్ వే జస్ట్ మన పవర్ బ్యాంక్ అయితే ఛార్జ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అది ఆ 2 వేరియేషన్స్ తప్ప ఎంఐకి రియల్మీకి పెద్ద పవర్ బ్యాంక్ అయితే డిఫరెన్స్ లేవు. బట్ ఎంఐ అనేది కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎవరైనా చూస్ చేసుకోవాలి 20,000 mAh పవర్ బ్యాంక్ ఈ 1500 ప్రైస్లో అయితే రియల్మీ అయితే తీసుకోండి. మీరు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఒక 1500 రేంజ్లో బెస్ట్ పవర్ బ్యాంక్ ఏదన్నా ఉందంటే అది ఎంఐతో పోల్చుకున్నా కూడా మీకు రియల్మీనే టాప్లో అయితే ఉంది. రియల్మీ మీకు 14 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ అయితే కానీ లో కరెంట్ నాయిస్ మోడ్ అయితే కానీ మీకు లో కరెంట్ నాయిస్ మోడ్ వచ్చేసి మీకు ఐఓటీ డివైజెస్ ఎక్కువ ఛార్జ్తో పెడితే బ్యాటరీ డ్రైన్ అయిపోతాయి కాబట్టి మీకు అదైతే ఎక్కువ యూజ్ అవుతుంది. అది వచ్చేసి మీకు ఇక్కడ డబుల్ ట్యాప్ చేయాలండి. ఈ పవర్ బటన్ను మామూలు పవర్ ఆన్ చేస్తే మామూలు పవర్లో అవుతుంది. అదే మీకు డ్యూయల్ క్లిక్ చేస్తే క్విక్గా మీకు అది ఐఓటీ మామూలుగా లో కరెంట్ నాయిస్ మోడ్ అనేది యాక్టివేట్ అయితే అవుతుంది. మీకు ఈ బటన్ 2 టైమ్స్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసరికి మీకు ప్రోస్ వచ్చేసి మీకు ఇది బ్యాటరీ బ్యాకప్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. మీకు నార్మల్ మిగిలిన మీకు కంపేర్ చేసుకుంటే మీకు అమెరాన్ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మీకు అవి బ్యాటరీ లైఫ్ ఎక్కువ రావండి. ఎందుకంటే మీకు అది ప్రైజెస్ తక్కువ ఉంటాయి కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది దీనితో పోల్చుకుంటే కొంచెం రెడ్యూస్గా వస్తుంది. అందుకే ఇది కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. అది 12 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్ 14 లేయర్ అట్లాంటి 6 లేయర్ ప్రొటెక్షన్ అట్లయితే ఉంటుంది. ఇది 14 లేయర్స్ ప్రొటెక్షన్ కాబట్టి మీకు ఇది ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో మీకు ప్రోస్కి వచ్చేసరికి దీని బిల్డ్ క్వాలిటీ అనేది నీట్గా డిజైన్ ఉందండి. హ్యాండ్లో గ్రిప్ అయితే కూర్చుంటుంది. మీకు పోర్ట్స్ కూడా మీకు క్విక్ ఛార్జింగ్ 3 అవుట్పుట్స్ అయితే వస్తుంది. మీకు టైప్ సి టు టైప్ సి అయితే ఇంకా క్విక్ అయితే ఎక్కుతుంది ఛార్జింగ్ నార్మల్ 2 యూఎస్బీస్ కన్నా. మీకు 18 watts అయితే ఎక్కుతుంది. టైప్ సి టు టైప్ మీకు 3 డ్యువల్ అవుట్పుట్స్ అండ్ ఇన్పుట్స్ కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఒకటే కేబుల్ క్యారీ చేయొచ్చు. మీకు బాక్స్లో కూడా వీళ్ళు 2-in-1 కేబుల్ ఇచ్చినారు కాబట్టి మీకు మళ్ళీ మీరు కేబుల్ తీసుకోవాల్సిన అవసరం పని అయితే ఉండదు. మీకు డైరెక్ట్ మైక్రో యూఎస్బీ టైబుల్ 2 ఇచ్చేసారు కాబట్టి మీకు ఏ మొబైల్కైనా అయితే యూస్ చేసుకోవచ్చు. దీనికి ఛార్జ్ చేసుకోవచ్చు. రిటర్న్ మన మొబైల్కి అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ యొక్క కాన్స్కి వచ్చేసరికి మీకు ఇది ఛార్జింగ్ టైం అనేది చాలా తీసుకుంటుంది. బికాజ్ ఆఫ్ ఇది దాదాపు 10 to 2 hours పైన అయితే ఛార్జ్ అయితే ఫుల్ పవర్ బ్యాంక్ 0 to 100% ఛార్జ్ అయింది అయితే టైం తీసుకుంటుంది. అదొకటి మెయిన్ రీజన్. వీళ్ళుగా కొంచెం క్విక్ ఆన్ చేస్తే మ్యాక్సిమం ఒక 7-8 hours ఫుల్ అలా అయితే మేలు. మీకు దాదాపు 12 hours అంటే చాలా అంటే మీకు ఫుల్ డ్రైన్ మొబైల్ అయిపోయిన బ్యాటరీ అయిపోయిన పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఏదంటే ఫుల్ నైట్ అంతా ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది. దాదాపు 10 to 12 hours పైన అయితే ఛార్జ్ అయితే చేయాలి ఇది ఫుల్ కావాలంటే. మీకు అదొక మెయిన్. ఇది ఫ్రెండ్స్ రియల్మీ 20,000 mAh పవర్ బ్యాంక్ ఒక రివ్యూ వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.